క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. దీని ఆవశ్యకతను గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ విధమైనటువంటి ఎంటైర్ ఒక మిషన్ మోడ్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా, కంటిన్యూస్ గా అవేర్నెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం. మీరు ఒకసారి గుంటూరులో చూస్తే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, కొంతమంది ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు తాగేసి అట్లా కాలువల్లో పడేస్తా ఉన్నారు. అవన్నీ పోయి ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ అయిపోతా ఉన్నాయి. డ్రైన్స్ ఆక్యుపై చేస్తా ఉన్నారు. దీంతో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిలవండి అంత ఇబ్బంది అయిపోతుంది. అదొకటి. రెండవది మొక్కలు కూడా నీట్ గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా, ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్ లో పద్ధతి ప్రకారం వేయటం. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.